సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ ఏపీలో తల్లికి వందనం పథకం సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో ఈ అప్డేట్ మనకు జస్ట్ ఇంతకు ముందే వచ్చిందనమాట. వెంటనే మన ఛానల్లో వీడియో కూడా వచ్చేసింది. సో ఇంత ఫాస్ట్గా మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ఇంక విషయానికి వస్తే కనుక ఏపీలో తల్లికి వందనం పథకం సంబంధించి సో తల్లికి వందనం పథకం అంటే కనుక ఎవరైతే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక్కొక్క స్టూడెంట్కి పర్ ఇయర్ 15,000 రూపీస్ వాళ్ళ మదర్స్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. అది మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఈ సంవత్సరమా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో మీ అందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఆ శుభవార్త మీకు చెప్పే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. ఏంటి అంటే సో యాక్చువల్గా మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఈ తల్లికి వందనం పథకం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇంతకు ముందు న్యూస్ అయితే వచ్చింది కదా. సో అలాంటి ఏం లేదు, ఈ సంవత్సరమే ఈ తల్లికి వందనం పథకం అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అఫీషియల్గా డేట్ కూడా ఫిక్స్ చేస్తారనమాట. నిన్ననే మనకు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అది జరిగింది. సో ఈ ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని పథకాలు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ డేటు ఆ పథకాలు అనేది ఫిక్స్ చేశారనమాట. అందులో తల్లికి వందనం పథకం కూడా ఉంది. సారీ, ఓకేనా. సో తల్లికి వందనం పథకం కూడా ఉందన్నమాట. సో ఈ మంత్ 15న మనకు ఈ స్కీమ్ అయితే అమలు చేయబోతున్నారు, స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. అంటే ఈ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ లిస్ట్లో మన పేరు రావాలంటే ఏమేమి డీటెయిల్స్ చెక్ చేస్తారు. ఓకే, సో జనరల్గా ఈ పథకం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళ లిస్ట్ మొత్తం, వాళ్ళ పేర్లు అవన్నీ డీటెయిల్స్ మొత్తం గ్రామ సచివాలయాల్లో డిస్ప్లే చేస్తారు. సో ఆ లిస్ట్లో మీ పేరు ఉండాలంటే ఏమేమి డీటెయిల్స్ చెక్ చేస్తారు చూడండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఆధార్ బ్యాంక్ అకౌంటు అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలి. ఆధారు, మీ బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటే మాత్రమే మనకు ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తారు. ఓకే, నెక్స్ట్ 70% అటెండెన్స్ కలిగిన స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అవుతారు. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తే కనుక లైక్ ల్యాండ్ గురించి కావచ్చు, లేకపోతే ఏమన్నా ఆస్తుల గురించి కావచ్చు, అంటే వెహికల్స్ గురించి, ఇవన్నీ కామన్గా ఇంతకుముందు ఉన్న కండిషన్సే అవే రూల్స్ వర్తిస్తాయి అన్నమాట. లైక్ 4-వీలర్ ఉండకూడదు, ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు, ఇవన్నీ కూడా లాస్ట్ ఇంతకుముందు అమ్మఒడి ఇచ్చేటప్పుడు ఏమేమి కండిషన్స్ ఉన్నాయో అదే సేమ్ వర్తిస్తాయి. ఓకే, ఇంతకుముందు అమ్మఒడి ఎవరైతే రెగ్యులర్గా ఒక 4 ఇయర్స్ పాటు తీసుకున్నారో సో మీ అందరికీ కంపల్సరీగా ఈ తల్లికి వందనం పథకం అయితే అమలు చేస్తారు. సో అంతకుముందు అమలు చేస్తారు కాబట్టి ఇప్పుడు కూడా మీకు అమలు చేస్తారు కంపల్సరీగా. ఓకే, ఈ స్కీమ్ వచ్చేసి ఈ మంత్ 15th స్టార్ట్ చేస్తారు కాబట్టి సో ఆ రోజు ఎగ్జాక్ట్గా మనకు రూల్స్ అనేది డిస్ప్లే చేస్తారు, ఎగ్జాక్ట్ రూల్స్ ఏంటి అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా ముఖ్యమైన అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక ఈ స్కీమ్ గురించి మన ఛానల్ ఇమీడియట్గా వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ.